అలాంటి చక్కటి జీవితాన్ని, క్రీస్తుకు సాక్షిగా జీవించే జీవితాన్ని ప్రభు మనందరికీ మరి తల్లి ద్వారా ఒక చక్కటి అవకాశాన్ని దేవుని సమయంలో మనకిచ్చాడు. కాబట్టి ప్రార్థన చేసుకుంటా. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలైన నమ్మదగిన దేవుడు, లోకంలో ఎవరూ శాంతిని సమాధానాన్ని ఇవ్వలేకపోయినా కోల్పోయిన కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యా ఓదార్స్తాం. గుండె చెదిరిన వారిని బాగుపరచే దేవుడు ఆయన. ఈ లోకం ఎవరికీ శాశ్వతం కాదు. ఒకరు ముందు ఒకరు వెనక. మీ పిలుపుకు లోబడిన బిడ్డలుగా మేము ఉంటున్నాం. అయ్యా ఇంతకాలం ఈ సేవ పరిచయం అయ్యా ఒక నెల క్రితట అతను కలిశాం. కొన్ని గంటలు ఆమెతో గడిపాం. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటో అయ్యా, రోజుకు 3 లేదా 4 అధ్యాయాలు నేను చదువుతాను అని తన సాక్ష్యం. వృద్ధాప్యములు కూడా కళ్ళు అద్దాలు లేకుండా అయ్యా చక్కగా వాక్యాన్ని చదువుతూ ఆనందంతో నీ సన్నిధిలో గడిపిన ఆ యొక్క తల్లిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. నా తల్లి, నా తండ్రి వారితో కలిసి వారి కాలంలో నీ గాడిని మోయటానికి కూడా ఇష్టపడిన కుటుంబాలుగా అన్నా చెల్లెల బంధం, ఒక ఆప్యాయత కలిగిన కుటుంబాలుగా ఈ 2 కుటుంబాలు మీరు మాకు జతపరిచినందుకు స్తోత్రాలు. అయ్యా వారి రక్తం వేపించుకుని పుట్టుకుపోయినా యేసు పరిశుద్ధ రక్తములో ఈ ప్రేమను వారి ద్వారా మేము పొందుకున్నాం. అందును బట్టి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము నాయనా. ఎక్కడి వారమో నీ ప్రేమలో ఒకటయ్యా. అయ్యా ఏది ఏమైనప్పటికీ కుటుంబం దుఃఖ సాగరములో ఉన్నప్పటికీ, భారమైన హృదయాల్లో ఉన్నప్పటికీ అయ్యా ఓదార్పు దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ప్రతి బిడ్డను పరామర్శించండి. జ్ఞాపకం చేసుకోవటానికి రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు, ఓల్డ్ స్టూడెంట్స్ అయ్యా మరి అలనాడు మా కుటుంబంలో హాస్టల్ వాడగా, టీచర్గా అయ్యా మరి మాస్టర్గా, డిఎస్గా ఎన్నో సేవలు అందించి అయ్యా తిరిగి ఈ యొక్క అద్భుతమైన ఘటనలో మాతో పాటు ఆ తల్లిని నెమరు వేసుకోవడానికి వారి చిన్నతము 4 ఏళ్ల వయసులో ఉండే ఆ స్థితిని వారు నెమరు వేసుకోవడానికి అనేకమైన విషయాలు వారి ద్వారా వినడానికి ఇచ్చిన గొప్ప సదావకాశాన్ని ప్రకటిస్తున్నారు. ప్రత్యేకంగా అయా నిరంతరయ్య గారిని, వారి కుటుంబాన్ని, నరేంద్రయ్య గారిని, వారి కుటుంబాన్ని, ప్రత్యేకంగా అక్కగారి వారి కుటుంబాన్ని ఉదాసి శాంతి సమాధానం వహించారు. తిరిగినైనా మమ్మందరినీ ఇక్కడ నడిపించాం. తిరుగు ప్రయాణంలో కూడా క్షేమంగా మా గృహాలను నేను చేర్చుకొని అద్భుతంగా ఈ కార్యాన్ని జరిగించుకోండి. ఘనత, మహిమ, ప్రభావం నేను పొందుకున్నాను. అయ్యా మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.